హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక ట్రెండ్స్. ఈరోజు అయితే మదర్స్ డే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ హ్యాపీ మదర్స్ డే. ఈరోజు అయితే ఎగ్ బిర్యానీ రెసిపీ ఎలా చేస్తారో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోండి, కడాయి పెట్టుకోండి. కడాయి అయితే హీట్ కావాలండి. హీట్ అయినాక ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అయితే హీట్ కావాలండి. ఆయిల్ హీట్ అయినాక లవంగాలు ఇలాచీలు అయితే వేసేసుకోండి. ఇప్పుడైతే జీలకర్ర వేసేసుకోండి. నెక్స్ట్ చెక్కలు వేసేసుకోండి. బగారా ఆకు వేసేసుకోండి. నెక్స్ట్ అవైతే ఫ్రై అయినాక చిల్లీస్ వేసుకోండి, క్యారెట్స్ వేసేసుకోండి. 1 by 1 వేసేసుకుంటూ కలిపేసుకున్నాక ఆనియన్స్ అయితే వేసుకోండి. కలిపేసుకోండి ఒకసారి. అవి అయితే బ్రౌనిష్ కలర్ రావాలండి. నెక్స్ట్ పక్కన కడాయి పెట్టుకొని అంతలోపు బ్రౌనిష్ కలర్ వచ్చేలోపు ఎగ్స్ అయితే ఎంపుకుందామండి. అంతలోపు అవి టమాటాలు వేసేసుకొని కలుపుకోండి. తర్వాతగా మనం ఎగ్స్ నూనెలో వేసేసుకుందాము. ఒక్కొక్కటి కొంచెం దూరం అనుకుంటూ కలపాలండి. నెక్స్ట్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కొంచెం కలిపేసుకోండి. నెక్స్ట్ ఇటు సైడ్ కడాయిలో మనము ఎంపుకుంటున్నాం కదా అండి, అవి అయితే మాడిపోతాయి. కలిపేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్స్లల్లో కారపొడి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ ఇటు సైడ్ కడాయిలో పసుపు వేసుకోండి, కలిపేసుకోండి. మీరు అటు సైడ్ ఎగ్గులు ఎంపుకుంటే ఇటు మర్చిపోతే మాడిపోతుందండి. నెక్స్ట్ ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోండి. కలిపేసుకోండి అల్లం పేస్ట్ వేసుకొని. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఎగ్స్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు కారం వేసుకోండి ఫ్రై దాంట్లో. నెక్స్ట్ సాల్ట్ వేసుకోండి తగినంత. కలిపేసుకోండి మంచిగా. నెక్స్ట్ ఇప్పుడు కుడకపొడి వేసుకోండి. నెక్స్ట్ కలిపేసుకోండి కుడకపొడి వేసుకున్నాక. నెక్స్ట్ నిమ్మకాయ రసం అనేది పిండి పెట్టుకున్నానండి, ముందుగానే వేసేసుకోండి. నెక్స్ట్ పెరుగు కూడా వేసేసుకోండి. కలిపేసుకోండి ఒకసారి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర అండ్ పుదీనా నేను దాంట్లోనే 2 కలుపుకున్నానండి. ఇప్పుడైతే కలిపేసుకోండి. గరం మసాలా అయితే వేసుకోండి. గరం మసాలా వేసుకున్నాక కలుపుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్నాక కలుపుకున్నాక మరగాలండి వాటర్. అంతలోపు మూత పెట్టి 5 minutes ఉంచండి. మూత తీయండి. ఇప్పుడు 5 minutes ఆఫ్టర్ మూత తీసినాక ఇప్పుడైతే మసిలింది కదా అండి, దాంట్లో బియ్యం వేసుకోండి. బియ్యం వేసుకున్నాక కలిపేసుకోవాలండి ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టుకున్నాక మళ్ళీ మూత తీసేయాలి. ఇప్పుడైతే అన్నము కొంచెం మరిగిందండి, అయింది. నెక్స్ట్ ఇప్పుడు దాని మీద వెయిట్ ఉండేది ఏదైనా పెట్టుకోండి, ఎందుకంటే ఆవిరి బయటికి వెళ్ళొద్దు. ఇప్పుడైతే అన్నం అయితే అయింది, మీద ఎగ్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే ఎగ్స్ పెట్టుకున్నారు కదా అండి. ఇప్పుడైతే ఎగ్స్ పెట్టుకున్నాక మూత పెట్టేసి మళ్ళీ ఆవిరి పోకుండా 5 minutes ఉంచండి. ఆఫ్టర్ మూత తీసుకోవాలి. మూత తీసుకొని మీద కొత్తిమీర అండ్ పుదీనా వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. యమ్మీ ఎగ్ బిర్యానీ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్ టోటల్ మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. బాయ్ బాయ్.